ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఫిబ్రవరి నెల 2వ తేదీ నుండి ఫిబ్రవరి నెల 8వ తేదీ వరకు గల గ్రహ స్థితి గతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మకర రాశిలో రవి బుధ గ్రహాలు, కుంభరాశిలో శని గ్రహం, మీనరాశిలో చంద్ర శుక్ర రాహు గ్రహాలు, వృషభ రాశిలో గురుగ్రహం వక్రస్థితిలో ఉన్నారు, మిథున రాశిలో కుజగ్రహం వక్రస్థితిలో ఉన్నారు, కన్యా రాశిలో కేతుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితి అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి రాశిలో గురుగ్రహం వక్రస్థితి, 2వ స్థానంలో కుజగ్రహం వక్రస్థితి, 5వ స్థానంలో కేతుగ్రహం, 9వ స్థానంలో రవి బుధ గ్రహాలు, 10వ స్థానంలో శని గ్రహం, 11వ స్థానంలో చంద్ర శుక్ర రాహు గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ వృషభ రాశి వారికి మంచి అనుకూలమైన పరిస్థితులే కనబడుతున్నాయి. శుభాధిక్యత బాగానే ఉంటుంది. ఆలోచన తీరు అంతా కూడా చాలా సౌకర్యంగా చూసుకోగలుగుతారు. అలాగే ఆలోచించిన విధానాలు ఆచరించడానికి కూడా సకాలంలో చేయగలుగుతారు. మాట తీరు వ్యవహారం కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా మధ్యలో చిన్న చిన్న ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా అవన్నీ దాటుకొని తొలగించుకొని ముందుకు వెళ్ళే అవకాశం గట్టిగానే ఉంది. కాబట్టి ఈ వారం పెద్దగా ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళే అవకాశాలే ఎక్కువ కనబడుతున్నాయి. కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అందరితో కూడా మంచి సఖ్యత పెరుగుతుంది. ఆలోచన తీరు అందరితో కూడా షేర్ చేసుకోగలుగుతారు. అందరూ కూడా దానికి తగినట్టుగా అనుకూలపడతారు. అన్ని విధానాలు అనుకూలంగానే ఉంటాయని చెప్పబడుతోంది. అలాగే గృహ వాహన యోగాదులు కూడా ఈ వారం కొంత అనుకూల స్థితిలోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. అంటే గృహ వాహన క్రయ విక్రయాది విషయాల్లో ప్రయత్నం చేసే వాళ్ళకి ఈ వారం అనుకూలత ఎక్కువగానే ఉందని చెప్పవచ్చు. అలాగే విద్యార్థులకి విద్యా సంబంధించిన విషయాలకి కూడా బాగా అనుకూలత పెరుగుతోంది. ఇంకా పెరిగే అవకాశం కూడా ఉన్నది. అంటే విద్యల్లో బాగా రాణించగలుగుతారు. మంచి కీర్తి ప్రతిష్టలు చూసుకోగలుగుతారు. అలాగే సంతానం విషయంలో కూడా అనుకూల స్థితిగతులు కనబడుతున్నాయి. సంతానం విషయంలో కూడా మంచి కీర్తి ప్రతిష్టలు అవి కలిగే అవకాశం ఉన్నది. ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అలాగే ఆర్థికపరమైన రుణ సంబంధించిన ఒత్తిడులు అవి తగ్గుతాయి. అనుకూలమైన ఉదాహరణలు ఉపాయాలు దొరుకుతాయి. కాబట్టి ఈ వారం ఆర్థికపరమైన ఒత్తిడి నుంచి కొంత తగ్గించుకునే అవకాశం బాగానే ఉంది. ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా ఇబ్బందికరమైన విషయాలు ఏమీ లేవు. కొంత అనుకూల స్థితిని చూడగలుగుతాం. అయితే కొంత అలసట ఒత్తిడి ఉండి నిదానంగా చేసుకోవాల్సిన పరిస్థితులు అయితే ఉంటూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య అనుకూలత చాలా బాగా ఉంటుంది. ఇబ్బందికరమైన విషయాలైతే ఉండవు. అలాగే కొత్తగా పెట్టుబడులు డిపాజిట్లు చేసే వాళ్ళకు కూడా ఈ వారం అనుకూలమైన స్థితిగానే చెప్పబడుతోంది. అయితే భూమి సంబంధించిన విషయాల్లో సమస్యలు రాకుండా క్షుణ్ణంగా పరిశీలన చేసుకొని అన్ని రకాలుగా అనుకూల స్థితిని చూసుకుంటూ ఇబ్బంది లేకుండా నడిపించవచ్చు. అంటే ముఖ్యంగా ఎక్కువ పరిశీలనలో చేసుకున్న తర్వాతనే అటువంటి పనులకి వెళ్ళండి అని అర్థం.
అక్కడ పరిశీలన అనేది అతి ముఖ్యమైన విషయం. అలాగే కొత్తగా పెట్టుబడులు, డిపాజిట్లు, షేర్ మార్కెట్లు మొదలైన విషయాల్లో అనుకూలత బాగానే కుదురుతుంది. అలాగే భాగ్యస్థితి బాగా వృద్ధికరంగానే ఉంటుంది. మనం పెట్టిన పెట్టుబడులు వృద్ధి అవుతాయి. మనం తీసుకున్నటువంటి భూములకి వాటికి విలువలు పెరిగే అవకాశం బాగా ఉంది. అలాగే ఉద్యోగ స్థితిలో కూడా అనుకూలమైన మార్పులు జరుగుతున్నాయి. పెద్దగా ఇబ్బందికరమైన విషయం లేదు, ఆనందదాయకంగానే ఉంటుందని చెప్పబడుతుంది. అలాగే ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కొంత అనుకూలమైన వాతావరణం కూడా పెరుగుతోంది. కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశం ఉంది. అయితే పని భారం కూడా కొంత ఎక్కువగానే పెరుగుతుందని గుర్తుంచుకోవాలి. అలాగే దూర దేశాలు, దూర ప్రాంతాలకు వెళ్ళేవాళ్ళు, దూర ప్రాంతాల గురించి ఆలోచనలు పెట్టుకునే వాళ్ళకి ఇది సరైన సమయంగానే చెప్పబడుతుంది. మన ప్రయత్నాలు ఫలిస్తాయి. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగే అవకాశాలు బాగా ఉన్నాయి. కాబట్టి దూర ప్రాంతాలకి విద్య నిమిత్తం కానీ, ఉద్యోగ నిమిత్తం కానీ వెళ్ళాలని ప్రయత్నం చేసేవాళ్ళు ఈ వారంలో ప్రయత్నం చేస్తే అనుకూలపడే అవకాశాలు గట్టిగానే ఉన్నాయని తెలుస్తోంది. అలాగే కుటుంబ సంబంధించిన విషయాల్లో కానీ, మరొక అవసరాలకు సంబంధించిన విషయాలు కానీ కొన్ని ఖర్చులు కొత్తగా వచ్చి పడుతుంటాయి. అయితే వాటిని కూడా సమర్థవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. పెద్దగా ఇబ్బంది పడకుండానే అన్ని పనులు పూర్తవుతూ ఉంటాయి. మొత్తంగా చూడగా ఈ వృషభ రాశి వారికి ఈ వారం కొంత శుభాధిక్యత కలిగిన వారంగానే చెప్పబడుతుంది. అనేక రకాల విషయాల్లో కూడా అనుకూలత పెరిగి కనబడుతోంది. కాబట్టి ఈ వారం ఈ వృషభ రాశి వారు ఇంకా మంచి శుభలక్షణాలు కలగడం కోసం కనకదుర్గామాతని ఆరాధించడం, పూజించడం, నమస్కరించుకోవడం మంచిది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.